ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగుల రెగ్యులర్ బదిలీలు అవినీతి ఆరోపణలతో కలుషితమై కాసులు కురిస్తే కార్యం సాగుతుంది అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి. కౌన్సిలింగ్ ప్రాధాన్యత జాబితా లేకుండా ఎమ్మెల్యే లెటర్లు అధికారం చేతిలో ఉన్నవాడు ఆడమన్నట్లు ఆడాలి అన్న రీతిలో బదిలీలను నిర్ణయిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఉద్యోగులు డ్యూటీలో చేరలేక ఆకలి ఉన్నా అన్నం దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదురవుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెటర్ల పేరుతో 30,000 నుంచి 70,000 వరకు లంచాలు వసూలుతూ డబ్బు మాట్లాడితే దారి తెరుచుకుంటుందన్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవస్థలో అవినీతి ఆడుతూ పాడుతూ సాగుతుండగా ప్రజలు నడ్డి విరిగిన పరిపాలన సాగని దురావ్యవస్థ స్పష్టమవుతుంది. మరోపక్క రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాచరికం తిరిగి పుంజుకుంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నియోజకవర్గం ఒక రాజ్యంగా ఎమ్మెల్యేలు రాజులుగా వ్యవహరిస్తున్నారని, వారి అనుమతి లేనిదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు నుంచి భూ రిజిస్ట్రేషన్ వరకు ఏ పని జరగడం లేదని ఆరోపణలున్నాయి. ఈ వ్యవస్థలో అధికారులు కూడా ఎమ్మెల్యే కార్యాలయాలకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో లంచాల సంస్కృతి బాగా వ్యాపించింది. భూ రిజిస్ట్రేషన్లు, సహజ వనరుల వినియోగం, మైనింగ్, సిలికా, క్వార్జ్ వంటి ఖనిజ సంపదలపై ఎమ్మెల్యేలు నియంత్రణ సాధిస్తున్నారని, ఈ ప్రక్రియలో కప్పం చెల్లించకపోతే లీగల్ లేదా ఇల్లీగల్ అనే చర్చ ఉండదని నివేదికలు సూచిస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సిండికేట్ పేరుతో ఈ కప్పం వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే చికెన్ షాపులపై వినూత్నమైన కప్పం విధించినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. ప్రతి ఆదివారం అమ్ముడైన చికెన్కు కిలోకు 10 రూపాయల చొప్పున కప్పం చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. ఈ ఆరోపణలు రాష్ట్రంలో అవినీతి ఎంత లోతుగా పేరుకుపోయి ఉందో తెలియజేస్తున్నాయి. సామాన్య వ్యాపారులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ అవినీతి వ్యవస్థలు సామాన్య ప్రజలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. సచివాలయ ఉద్యోగుల నుంచి చిన్న వ్యాపారులు, రైతులు, కార్మికులు, పరిశ్రమల వరకు అందరూ ఈ కప్పం విధానాల బారిన పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు డబ్బులు తీసుకున్న ప్రజలు ఇప్పుడు ఈ అవినీతి భారాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవస్థలో న్యాయం లేదా అన్యాయం చర్చకు తావు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అవినీతి అరికట్టలేకపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం సంవత్సరంలోపే అవినీతి ఆరోపణలతో మునిగిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చూసిన ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరింత తీవ్రమైన అవినీతిని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని వ్యవస్థను వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిడి, శిక్షల భయంతో సమస్యను ఓర్చుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు డబ్బులు తీసుకున్న ఈ అవినీతి వల్ల ప్రజల నడ్డి విరిగిపోతుందని విమర్శలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అసంతృప్తిని ఓటు ద్వారా వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఈ అవినీతి భారాన్ని భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. విద్యాసాగర్,
ఆంధ్రప్రదేశ్లో కాదేది అవినీతికి అనర్హం అన్న విధంగా మొత్తం కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే సచివాలయాలు అంటే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి ప్రభుత్వం రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అయితే వచ్చాయి. ఈ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో ముఖ్యంగా కూడా ప్రతి ట్రాన్స్ఫర్స్కి వాళ్ళకి ఒక ర్యాంక్ ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. అంటే ముందు దివ్యాంగులు కావచ్చు, లేదంటే సీనియారిటీ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన అర్హతలను బట్టి వివిధ ర్యాంకులు ఉంటాయి. ఈ ర్యాంకుల పరంగా వారికి ఆ ట్రాన్స్ఫర్స్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొత్తగా వీటన్నిటికీ ప్రాధాన్యత ఏదీ లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత లేకుండా కేవలం ఎమ్మెల్యే లెటర్లు కావచ్చు, లేదంటే లంచాల రూపంలో వారికి ఇచ్చే సొమ్ములు వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా ప్రాధాన్యత వస్తుంది. మనకి ఈరోజు ఒక సంచలన ఘటన అయితే చోటు చేసుకుంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఒక డిఎంహెచ్ అంటే ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఓ మహిళ ట్రాన్స్ఫర్స్కి 5 చోట్లయితే తాను గవర్నమెంట్కి ప్రతిపాదించింది. దాని ప్రకారం ఆమె కోరుకున్న చోటికి, అంటే ఆమె భర్త కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఆమెకి 40 కిలోమీటర్ రేడియేషన్ లోపలనే ఆమెకు ఉద్యోగ బదిలీ వర్తిస్తుంది వాస్తవానికి. కానీ పులివర్తి నాని ఆదేశాల మేరకు ఆమెను కుప్పకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పి డిఎంహెచ్ఓ చెప్పడం, అలాగే పులివర్తి నానిని కలవాలని చెప్పి ఆమె నేరుగా కూడా ఇటు ఏఎన్ఎంకి చెప్పడంతో ఇది ఏఎన్ఎం చెప్పడం, ఆ చెప్పిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో రికార్డు ఉన్నాయి. బాధితురాలు చెప్పిన విషయాలను బట్టి కూడా ఆమె నేరుగా ఒకటే చెప్తున్నారు. ₹1,00,000 ఎమ్మెల్యే లెటర్కి ఇస్తూ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే తనను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం జరిగిందని చెప్పి బాధితురాలు నేరుగా కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితి ఒక్క ఉదాహరణ చాలు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు పాలన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏదైతే రాచరికం ఉందో ఆదిమానవుల నుంచి, రాతియుగం నుంచి ఆదిమానవుల అనంతరం కూడా రాచరికం ఉంది. ఆ రాచరికంలో రాజు చెప్పిందే వేదం. ఆ రాజ్యంలో రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొద ఉండదు, రాజు మెచ్చితే గిఫ్ట్లు కొద ఉండదు. అదేవిధంగా కూడా ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రాజ్యానికి రాజులాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి చిన్న పనికి నుంచి పెద్ద పని వరకు వారి అనుమతి ఉంటేనే ఆ పని అవుతుంది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు చేయాలంటే ఆ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓ ఆ పరిధిలోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆయనకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఆయన ఓకే అంటేనే కేసులు నమోదు చేస్తారు. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా అంటే మరీ ముఖ్యంగా ఏదైనా ఆర్థిక లావాదేవీలు, భూములకు సంబంధించిన పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ఉంటే వారికి నోటీసులు చేయాలి, ఎమ్మెల్యేకి నోటీసులు తేవాలి. వారు ఓకే అంటేనే నోటీసులు చేయాలి, లేదంటే వారికి కప్పం కట్టాలి. ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని దాకా ప్రతి విషయంలో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్లు ఎక్కువైపోయి గతంలో చూసుకుంటే ఏదైతే వైసీపీ ఎన్నో అరాచకాలు చేసింది, ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టిందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి భారీ మెజారిటీతో 90% పైచీలకు స్ట్రైక్ రేట్తో మేము గెలిచామని చెప్పి ఇటు కూటమి నేతలు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే మేము 100కి 100 స్ట్రైక్ రేట్తో గెలిచామని చెప్పి అనేక సభల్లో చెప్పుకున్నారు. సో ఇంత స్ట్రైక్ రేట్తో గెలిపించింది ప్రజలు. గత గవర్నమెంట్లో ఎన్నో తప్పులు జరిగాయి, ప్రభుత్వం మాకు సరిలేదని చెప్పి ఇంత భారీ ఎత్తున పట్టం కట్టినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులు ఇప్పటికే చాలా దారుణమైన ప్రవర్తనతో ఉన్నారు. మొత్తం మీద 89 మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో సుమారుగా 50 చిలుకు పై మంది పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చెప్పి ఇటీవల కొన్ని సర్వేలు చెప్పాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకు ఒక వార్నింగ్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా పనిచేసిన వారికి గుర్తింపిస్తాం, లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం, దండిస్తామని చెప్పి ఇటీవల జరిగిన సమావేశాల్లో అంటే నియోజకవర్గ స్థాయి సమావేశంలో కూడా ఆయన నేరుగా చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఇవేవి కూడా పనిచేయటం లేదు. కేవలం అంతా రాచరికంలాగా మొత్తం వ్యవస్థ నడుస్తుంది. ఈ రాచరిక వ్యవస్థ ఎలా ఉందంటే నేను చెప్పిన సచివాలయ ట్రాన్స్ఫర్ అనేది ఒక చిన్న ఉదాహరణ. కానీ ప్రతి చోట కూడా ప్రతి చిన్న పనికి కూడా కప్పం కట్టాల్సిందే, లేదంటే ఎమ్మెల్యేకి తెలియకుండా ఎక్కడా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి చిన్న విషయం కూడా జరగదు. సో మొత్తం మీద ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం ఇటీవలే విజయం పూర్తి చేసుకుని 1 సంవత్సరం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు నేపథ్యంలో అని చెప్పి ప్రతి గడపకి తిరుగుతుంది. కానీ ఒకవైపు చూసుకుంటే గవర్నమెంట్ నానాటికి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఇటు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని పీడించుకు తింటున్నారు. ప్రతి చిన్న పనికి పెద్ద పనికి కూడా అన్నిటికీ కూడా కప్పం కట్టాలి. వారి దృష్టికి వెళ్తేనే, వారి లెటర్ ఉంటేనే కూడా పని అవుతుంది. చిన్న కాంట్రాక్ట్ రావాలన్న కొత్తగా ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. యాక్చువల్లీ కొన్ని ఆన్లైన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆన్లైన్ కాంట్రాక్ట్స్ అంటే నేరుగా బిడ్ దాఖలు చేసుకుని కాంట్రాక్ట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. ఇది మనకు ఒక బాధితుడు తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం ఆయన్ని విచారించినప్పుడు. ఈ ఆన్లైన్ కాంట్రాక్ట్లో కూడా పూర్తిగా కూడా అన్నీ ఎత్తేసారని, ఆ ఆన్లైన్ కాంట్రాక్ట్లో ఒకవేళ వచ్చినా కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొస్తే నాకు చెల్తుందని చెప్పారు. అలాగే మద్యం షాపులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో సిండికేట్ అయిపోయి మద్యం షాపుల సిండికేటు, లేదంటే బార్ల దగ్గర నుంచి ప్రతి చోట నుంచి ఎమ్మెల్యే
ముడుపులు వస్తేనే వాళ్ళకి ఇటు ఎమ్మెల్యే దగ్గర నుంచి శ్రీరామ రక్ష ఉంటుంది, లేని పక్షంలో వాళ్ళకి దండన శిక్ష ఉంటుంది. సో మొత్తం మీద రాచరికం అనేది ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ పురుడు పోసుకుందని చెప్పవచ్చు. ఆ నియోజకవర్గ స్థాయికి సంబంధించిన ఎమ్మెల్యేల కనుసండలోనే మొత్తం ఇటు మైనింగ్ కావచ్చు, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో సహజ వనరులు విపరీతంగా ఉన్నాయి. ఇటు మైనింగ్ కావచ్చు, సిలికా, క్వాడ్జ్, బైరిటీస్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా కూడా మొత్తం మీద సహజ వనరులు, ఈ సహజ వనరులన్నీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఉన్నాయి. ఈ కనుసన్నల్లో ఆయన అనుమతి ఉంటేనే ఏదైనా సిలికా కావచ్చు, లేదంటే క్వాడ్జ్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే మొత్తం మీద ఏది చేసేది అనుకోండి. ఎమ్మెల్యేకి ఏదైనా సరే ఆ నియోజకవర్గానికి కప్పం కడితేనే ఆ పనులు అవుతాయి, లేకుంటే ఏ పని కూడా కాని పరిస్థితి. మరీ ముఖ్యంగా సొంత భూస్థలాల్లో వాళ్ళు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా, లేదంటే వారి సొంత స్థలాల్లో డెవలప్ చేసుకోవాలన్నా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కొంత కప్ప కడితేనే, అంటే ఏదైతే వాళ్ళకి కప్పం కడితేనే, లేదంటే వాళ్ళకి ముడుపులు చెల్లిస్తేనే ఆయన సొంత స్థలంలో సొంత ఆస్తుల్లో కూడా బిల్డింగులు కట్టుకునే పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఈ ఎమ్మెల్యే లెటర్లు అనేది ఇప్పుడు ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోయి ప్రతి ఉద్యోగి ఆ డిపార్ట్మెంట్లో హెచ్ఓడికి సంబంధించిన ఉద్యోగి ఎమ్మెల్యే లెటర్ తెస్తేనే వాళ్ళకి ఉద్యోగంలో ఆ సీట్ ఇస్తాం, లేదంటే వాళ్ళకి ఉండదని చెప్తున్నారు. చివరికి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక చిన్న పోస్టులు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే లెటర్ కావాలన్నారు. సో అసలు ఎమ్మెల్యే లెటర్ సంస్కృతి ఏంది కొత్తగా వచ్చిందని చెప్పి మరి ఇంకొక ప్రకాశం జిల్లాలో మరొక ముఖ్య విషయం చెప్పుకోవాలి. చికెన్ ఆదివారం చికెన్ అమ్మే చికెన్ షాపుల్లో 1 కేజీ చికెన్ అమ్మితే 10 రూపాయలు ఆ ఎమ్మెల్యేకి వెళ్ళాలని చెప్పి హుకుం జారీ చేసినట్టు మనకి పూర్తిగా సమాచారం ఉంది. అంటే ప్రతి ఆదివారం కూడా కొన్ని టన్నుల ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని టన్నుల చికెన్ అమ్ముడుపోతుంది. ప్రతి కేజీకి 10 రూపాయల చొప్పున ఎంత వస్తే అంత ఎమ్మెల్యేకి మొత్తానికి కప్పం కట్టాలని చెప్పి ఒక సంస్కృతి నడుస్తుంది. సో మొత్తం మీద గత ప్రభుత్వం చేసిన 10%, 20%, లేదంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకి అంతకు మించి, అంటే డబుల్ కావచ్చు, త్రిబుల్, దాంట్లో కొలతలో లేకుంటే సంఖ్యలో చెప్పలేం, అంతకు మించిన రీతిలో అవినీతి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో సుపరిపాలన అందించాలి, ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, ఇప్పుడు మళ్ళీ మనం ఈ 5 ఏళ్ళు అధికారంలో మంచి పనులు చేస్తేనే తర్వాత మనకి అధికారం ఇస్తారు, ఏది కూడా అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని మర్చిపోయి ఏదైతే మొత్తం మీద ఎమ్మెల్యేలంతా ఈ విష సంస్కృతికి, కొత్త రకం అవినీతికి తెరదీశారో, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరం తిరక్కతలకే కూటమి ప్రభుత్వంలో భారీగా చెడ్డ పేరు వచ్చిందని చెప్పి మొత్తం కూడా స్థానికంగా చెప్తున్నమాట. మరీ ముఖ్యంగా మనం ఈరోజు ఏదైతే టాపిక్లో చెప్పుకుంటున్నామో ఈ సచివాలయాలకు సంబంధించిన అవినీతి అనేది ఒక చాలా చిన్న ఉదాహరణ. ఈరోజు పులివర్తి నాని విషయంలో కేవలం ₹1,00,000 ఇచ్చి ఆయన లెటర్ ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అని చెప్పి డిఎంహెచ్ఓ చెప్పడం అనేది ఒక దారుణ ఘటన. జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఈరోజు ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే రికమెండేషన్ చేస్తేనో, ఆ ఎమ్మెల్యే చెప్తేనో పనులు చేసే విధంగా అయిపోయారు. ఒక పబ్లిక్ సర్వెంట్స్ అయి ఉన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఒక సివిల్ ఎగ్జామ్స్ రాసుకుని ఐఏఎస్, ఐపీఎస్ అయిన ఉద్యోగుల దాకా మొత్తం మీద వారికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. మొత్తం కూడా వారంతా కూడా ఇటు రాచరికం సంకెళ్ళు, రాజకీయ సంకెళ్ళలో బందీ అయిపోయారు. ఈ బందీ అయిపోవడం వల్లనే వాళ్ళు ఎక్కడ కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకున్నారు. సో మొత్తం మీద 30,000 నుంచి 70,000, ₹1,00,000 వరకు ఈరోజు ఎమ్మెల్యే లెటర్ నడుస్తూ ఉంది. సో ఒక్కసారి ఆ డబ్బులు కప్పం కట్టిన ఉద్యోగి తిరిగి ఆ డబ్బులు సంపాదించాలని ఖచ్చితంగా ఆలోచిస్తాడు. సో అది తిరిగి మళ్ళీ ప్రజల మీద భారం అవుతాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకో లేకుంటే ఆ స్థానిక నాయకుడికి ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోవాలంటే ఆ భారం అంతా కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. నీతి నిజాయితీగా మాట్లాడితే ఎక్కడ కూడా పని కావటం లేదు. మరీ ముఖ్యంగా ఈ విష సంస్కృతిలో మనం గమనించవలసిన అంశం, చిన్న దగ్గర నుంచి గతంలో ఏదైనా ప్రజల మధ్యలో ఉండేది రాజకీయం అంటే ఏదైనా 2 పార్టీలు, ఒకరు వైసీపీ, లేదంటే టీడీపీ, లేదంటే మరొక పార్టీ పక్షాన ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఆ సంస్కృతి, విష సంస్కృతి ఇప్పుడు ఉద్యోగుల మధ్యలో కూడా వచ్చేసింది. ఎందుకంటే ఒక లెటర్ తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే కింద పనిచేయవలసి ఉంటుంది, ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు వినవలసి ఉంటుంది. లేని పక్షంలో ఆ ఉద్యోగిని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తానే భయం ఉంటుంది. సో ఇటు ఏదైనా లెటర్ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా పలానా వాళ్ళు టీడీపీ వారు, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా లెటర్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ మీద టీడీపీ ముద్ర ఉంటుంది. కాబట్టి లెటర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మొండిగా ఉంటే వాళ్ళంతా వైసీపీ. సో మొత్తం మీద సమాజంలోనే ఒక చీలికలు తీసుకొస్తున్నారు. ఈ రాజకీయ చీలికలు అనేటి మనుషులకు అంత మంచిది కాదు, సమాజానికి అంత మంచిది కాదు, ప్రజలకు అంత మంచిది కాదని చెప్పి ఖచ్చితంగా సుస్పష్టంగా మొత్తం తెలుస్తుంది. గత 50 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత మొత్తం మీద ఇన్ని తెలుస్తున్నా కూడా ఇంత అవినీతి జరుగుతుందని తెలుస్తున్నా, ఒకవైపు ఇంటెలిజెన్స్ ఉంది, ఒకవైపు ఎస్బీ ఉంది, ఇవన్నీ కాక క్షేత్రస్థాయిలో వాళ్ళకి అనేక వ్యవస్థలు ఉంటాయి. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు? ఒకవైపు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో
ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని నడపలేదు, ఇటు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంగా ఉన్నారు, బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా కేవలం పార్టీని అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారే తప్ప ఎవరైనా అవినీతి చేస్తున్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఖండించడం లేదంటే వాళ్ళని ఖచ్చితంగా నిలువరించడం చేయలేకపోతారని చెప్పి ప్రజల్లో పెద్ద ఆరోపణలు ఉన్నాయి. సంవత్సరం తిరగతలకే ప్రభుత్వం ఇలా ఉంది. ఒకవైపు ఫ్లెక్సీలు వారు, ఇంకొక వైపు రాష్ట్రంలో హాట్ టాపిక్ కేసుల వ్యవహారం లేదంటే మరొక వ్యవహారం నడుస్తున్నాయి తప్ప ప్రజలకు సంబంధించిన ఇలాంటి అవినీతి వ్యవహారాలు ఏదైనా వెలుగు చూసినప్పుడు లేదంటే ఏదైనా మీడియాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడిగానో లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ఆయన ఖండించి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటే మరొక ఘటన జరగకుండా ఉంటుంది. సో ఇలాంటి ఘటన చంద్రగిరి నియోజకవర్గం ఈరోజు పులివర్తి నాని విషయంలో జరిగింది. పులివర్తి నానికి సంబంధించిన వీడియో కూడా బయట వచ్చింది. బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా లోతుగా వెళ్ళి విచారణ చేసింది, బాధితులతో కూడా వాళ్ళ విషయాలు తెలుసుకుంది. సో ఇన్ని విషయాలు బయటపడిన తర్వాత పులివర్తి నానికి ఎందుకు షోకాజ్ నోటీసులు ఎవరు లేకుంటే ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని చెప్పి ఇటు ప్రజలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద రాష్ట్రంలో రాచరికం మరొకసారి కూడా మళ్ళా మొదలైందని చెప్పొచ్చు. ఈ రాచరికం ఒక తీవ్రమైన ఒక పెద్ద జాడ్యంగానో లేదంటే ఇది ఒక పెద్ద నష్టంగానో చెప్పవచ్చు. ఎందుకంటే రాచరికంలో ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యేల రాజులలో ప్రవర్తించినంత రోజులు సామాన్యుడికి న్యాయం జరగదు, డబ్బున్న వాడికే న్యాయం జరుగుతుంది. పేదవాడు పనిచేసుకోవాలంటే ప్రతివాడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోలేడు, వాళ్ళకి కప్పం కట్టలేడు. సో ఇటువైపు చిన్న ఒక పని చేసుకోవాలన్నా చిన్నది నుంచి పెద్ద వరకు ఎమ్మెల్యే లెటర్ తానంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇదంతా కూడా మొత్తం వ్యాపారం అయింది. ఎన్నికల సమయంలో ప్రజలు డబ్బులు తీసుకున్న రోజులు ఈ ఎవరు కూడా ప్రశ్నించే అధికారం ఉండదు, ప్రశ్నించలేరు కూడా. ఎందుకంటే ఒక ఓటుకి 1000 నుంచి 5000కు అమ్ముకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజాప్రతినిధి మొత్తం మీద ఇప్పుడు ఒక ఎన్నిక చేయాలంటే కనుక కూడా తక్కువలో తక్కువ వేసుకుంటే 50 నుంచి 100 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు ఒక్కో నియోజకవర్గం మీద. సో 100 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజాప్రతినిధి కాముగా ఉండే పరిస్థితి లేదు, వడ్డీతో సహా వసూలు చేస్తారు. కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఖచ్చితంగా 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ఆయనకున్న సోర్సింగ్ని బట్టి అంటే మైన్లు, సిలికాలు, గ్రావెల్ అన్నీ కూడా దోచేస్తున్న పరిస్థితి. లెటర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మొత్తం కూడా దండుకుంటున్న పరిస్థితి. సో ప్రజలు ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీగా డబ్బులు తీసుకొని ఓట్లు వేరో ఖచ్చితంగా అప్పుడు నిలదీసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడా కూడా ఇంత అవినీతి జరుగుతున్నా సచివాలయ ఉద్యోగుల్లో వాళ్ళు నలిగిపోతున్నా కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ప్రజలేమో ఒకవైపు ఓటుకి డబ్బులు తీసుకుంటూ తమ వ్యక్తిత్వాన్ని లేకుంటే తమ జీవితాన్ని పణంగా పెట్టి ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో అప్పుడు ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చిన రోజు రాచరిక వ్యవస్థకి అది ప్రభుత్వం ఏదైనా సరే మొత్తం అంటే వైసీపీ కావచ్చు లేదంటే కూటమి కావచ్చు టీడీపీ కావచ్చు ఏదైనా సరే ఎప్పుడైతే ప్రజలు నిలదీసే పరిస్థితికి వస్తారో అప్పుడే సమాజం బాగుపడుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ ఏదైతే లెటర్ల వ్యవస్థ కావచ్చు లేదంటే రాచరిక వ్యవస్థ వీటన్నిటి కూడా వాళ్ళ కాళ్ళ కింద నలిగి మొత్తం మీద సామాన్యుల దగ్గర నుంచి మిడిల్ క్లాస్ దగ్గర నుంచి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటే సమాజంలో ఈ చీలిక వర్గాలు అంటే ప్రతి మనిషి మీద కూడా వీళ్ళు వైసీపీ లేదంటే వీళ్ళు టీడీపీ అంటే ముద్రలో పార్టీ ముద్రలు వేసి వాళ్ళని వేధింపులు తీవ్రంగా ఇవన్నీ కూడా ఎక్కువయ్యే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. విజయ. థ్యాంక్ యూ విద్యాసాగర్.